యాప్రాల్ అమ్ముగూడలో సెయింట్ థామస్ ఎస్పీజీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ ఫెయిర్ మరియు జెట్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ సైంటిస్ట్ ఎన్ఎస్పి వర్మ హాజరై విద్యార్థులకు వర్మ సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1852లో స్థాపించబడిన స్కూల్ అని, 173 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అని తెలిపారు. ట్విన్ సిటీస్లో 5 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్కూల్లో పిల్లలకు చదివే కాక ఇతర ఆటపాటలు, యాక్టివిటీస్ ఉండాలని, పిల్లల టాలెంట్ని వెలికి తీయాలనే సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు సైన్స్ ఫెయిర్లో తమ ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా రకరకాల తిరుబండార స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ థామస్ తమిళ చర్చి సొసైటీ అధ్యక్షులు జాన్ హెస్టింగ్, హెన్రీ జగన్నాథం, ఉదయ్ శామిల్, సిమన్ సదానంద్, డొమినిక్ గాడ్ఫ్రెడ్, పూసల రాజు తదితరులు పాల్గొన్నారు. తమిళ చర్చ్ క్యాథడ్రల్ సికింద్రాబాద్లో ఉన్న చర్చ్ ఇవి 5 స్కూల్స్ దీంతో పాటు నడిపిస్తుంటాయి. ఇది ఎల్కేజీ టు 10th క్లాస్ ఉంది. దీంట్లో కంప్లీట్లీ డిజిటల్ రూమ్ ఉంది, కంప్లీట్లీ కంప్యూటర్ ల్యాబ్ కూడా స్థాపించబడింది. ఈ ప్రజెంట్ మేనేజ్మెంట్ పిల్లల చదువులో చాలా పట్టుదలతో ఉండి చదువే కాకుండా ఆటలలో వాళ్ళ వేరే అభ్యాసాలలో కూడా వాళ్ళను ప్రోత్సహించుస్తుంది. అదే విషయంలో ఈ సైన్స్ ఫెయిర్ అండ్ ఫెట్ అండ్ సోనియర్ కూడా ఈ 1850లో స్థాపించబడి 173 సంవత్సరాలు జరిపినందుకు సోనియర్ కూడా రిలీజ్ చేశాము. దానికి మా మేనేజ్మెంట్కి their science exhibition along with the fete to get a great exposure, involvement of the parents, teachers, children and the management of the school. We appreciate and we expose this area, that this school which has been started with Telugu medium and Tamil has now entered into English medium, and we see a lot of progress media, and this exposure will definitely help the children here who are studying, and also will bring more and more children to be educated and come in the career in our life